కడపలో ప్రతిపాదించిన త్రాగునీటి ప్రాజెక్టుపై మాజీ సిపిఎం రాష్ట్ర నాయకుడు నారాయణ రెడ్డి కీలక సూచనలు చేశారు. బ్రహ్మంగారి మఠం నుంచి కాకుండా సమీపంలోని గాలేరు, నగరి లేదా గుర్రపుకొండ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకురావడం తక్కువ ఖర్చుతో సాధ్యమని పేర్కొన్నారు. ప్రజాధనం ఆదా చేసేలా ప్రాజెక్టును పునః పరిశీలించాలని టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. బి నారాయణ, ఇనుగొండ ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షులు. ఈ మధ్య కడప ఎమ్మెల్యే గారు కడప పట్టణానికి మంచినీటి సదుపాయం, పారిశ్రామిక అవసరాల కోసం, నీటి సప్లై కోసం ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్టుని ప్రారంభించారు. దానికి 575 కోట్లు ఖర్చు అవుతుందని కూడా ఆమె ప్రకటించారు. కడప పట్టణానికి మంచినీరు, పారిశ్రామిక అవసరాలకి నీటిని తీసుకురావడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే కడప పట్టణం అభివృద్ధి అవుతుంది, పెరుగుతూ ఉంది. పారిశ్రామిక రంగంగా కూడా ఇది రోజు రోజుకు అభివృద్ధి అవుతూ ఉంది. అయితే బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్ నుంచి నీరు తీసుకురావటం అన్నటువంటి దాన్నే మేము ప్రత్యేకించి వ్యతిరేకిస్తున్నాం. ఎందుకనంటే గాలేరు నగరి ప్రాజెక్టు మొదటి దశ పూర్తయింది. రెండో దశలో భాగంగా కడప వరకు ప్రధానమైనటువంటి కాలువ దాదాపు పూర్తి కావచ్చింది. అట్లాగే గుర్రంగుంపు తాండా రిజర్వాయర్ కూడా పూర్తయింది దాదాపు. ఇది చింతకొమ్మ దిన్నెలో ఉంది, పైన చాలా ఎత్తు ప్రాంతంలో. అవే 565 కోట్ల రూపాయలు, 75 కోట్ల రూపాయలు ఈ గాలేరు నగర్ రెండో దశ కింద ఖర్చు పెట్టగలిగితే నీటిని గ్రావిటీ ద్వారా గండికోట నుంచి నీళ్లు కడపకు తీసుకురావచ్చు. దీనివల్ల పంపింగ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అందువల్ల గ్రావిటీ వలన నీళ్లు మొత్తం పారిశ్రామిక అవసరాలకు కానీ, కడప పట్టణ త్రాగునీటి అవసరాలకు కానీ ఇవన్నీ అందించడానికి మెయింటెనెన్స్ ఖర్చు తప్ప విద్యుత్ బిల్లు కానీ మిగతాయి కూడా ఒక చిల్లిగవ్వ ఖర్చు ఉండదు. పారిశ్రామిక అవసరాలకు నీళ్లు అందించేటువంటి పద్ధతిలో చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి, అట్లాగే కడప ఎమ్మెల్యే గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. యొక్క ప్రతిపాదనను పునః పరిశీలించాలని మేము చెప్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అది భవిష్యత్తులో కూడా చాలా నష్టదాయకమైనటువంటిది. ఎందుకంటే ఒక రోజుతో పోయేది కాదు, రిపేర్లు వస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం లిఫ్ట్ చేయాలంటే నీళ్లు పెద్ద ఖర్చు వస్తుంది. ఇదైతే గ్రావిటీ ద్వారా మొత్తం ప్రతి ఇంటికి పారిశ్రామిక అవసరాలకు త్రాగునీరు, అట్లాగే పారిశ్రామిక అవసరాలకు అవసరమైన నీటిని కూడా అందించడం ఖర్చు లేనటువంటి పని అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాం.